వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఈరోజు ఎపిసోడ్లో నేను మీకు చింతకాయ చేపల పులుసును ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ఏంటి చింతకాయతో చేపల పులుసు అనుకుంటున్నారా? మనం చింతపండుని వేసుకుని చేపల పులుసుని తయారు చేసుకుంటాం. అలాగే మామిడికాయ వేసుకుని కూడా పులుసును తయారు చేసుకుంటాము. అలా కాకుండా ఇలా చింతకాయతో చేపల పులుసు చేసుకున్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి మీ ఇంట్లో కూడా ఒకసారి తప్పకుండా నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చుతుందండి ఈ చేపల పులుసు. ముందుగా 1 కేజీ చేప ముక్కల్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని నిమ్మకాయ మజ్జిగ వేసుకుని 3-4 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు 1/2 కేజీ చింతకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఉడకబెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్కని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చింతకాయలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు 1 గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 12-13 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని 2-3 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసిన మసాలాను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల వరకు కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన చింతకాయ రసాన్ని పోసుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకుని చాలకపోతే గనక ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనకు ఆయిల్ పైకి తేలితే చాలండి, చేపల పులుసు ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులో చివరిగా కట్ చేసినటువంటి కొత్తిమీరను వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ చేపల పులుసు రెడీ అయినట్టే. మరి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.